రామాయంపేట ఎంతో మహిమ దేశమ్మ తల్లి సంబరాలు జరుపుకుంటున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ సంబరాలు జరుపుకుంటున్నారు. కాకపోతే ఈ దేవతకి చాలా విశిష్టత ఉంది. 30-40 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడిలా చిన్న పుట్టలా కూడా ఉండేదట. ఆ పుట్టలా ఉన్న పౌలను ప్రజలందరూ కలిసి ఒక పెద్ద గుడిలా నిర్మించి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఆ క్రమంలోనే రేపు కూడా సంబరాలు జరుపుకుంటారు. ఆ తల్లి యొక్క విశిష్టత మహిమలు అన్ని భక్తుల మాటలు తెలుసుకున్నాం. గోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టినా నాకు తగ్గలేదు. ఈ తల్లిని నమ్ముకుని కాంచి 3 సంవత్సరాలు బట్టి మెదిటి చేయడము, ఈ డబ్బు దండడము ఇవన్నీ చేసి నాకాడే అంతా చేసి ఆ పూర్వ కాంచి తీసి ఆ గుడి ఏకము శుభ్ర తుక్కు పట్టింది. తుక్కు పట్టిస్తే మొత్తం ఊరు గ్రామ తల్లి కాబట్టి ఆ దేశ తల్లి మాకు అనుకూలంగా ఏదైనా మేము అనుకున్నది మాకు నెరవేరుతుంది కాబట్టి ఆ తల్లికి మేము చక్కగా చేస్తాము. అందరము తల ఒక చెయ్యి వేసి ఆ తల్లి గుడి కట్టాము. గుడి కట్టి 3 సంవత్సరాల కానీ ఆ తల్లికి మేము మాకు తగ్గట్టు మేము ఎంతో కొంత ఎత్తుకొని ఈ ఊర్లో పుట్టిందండి. నేను పుట్టిన 35 సంవత్సరం 34 సంవత్సరాలు అవుద్ది. కానీ అంతకుముందు పుస్తకాలం కాండి ఇక్కడ ఉన్నట్ల అమ్మవారు చిన్న చిన్న గుడిలో ఉండేది. ఇది ఒక అడుగు ప్రాంతంలో ఉండేది. మా అంటే మా అమ్మలు రాకముందు అక్కడ మూలే నుంచి ఒక ఊర్లో ఉండేది. ఆ ఊరికి ఆ వీధి కాలిపడిన చేతన ఇక్కడ తల్లి అప్పటి నుండే తెలిసి ఉందంట. కానీ మాకు తెలియదు. మా వయసు కాండి మేము చెప్తాను. అలాగే ఇక్కడ జరిగే నుంచి అంతమంది ఇటు రావడం చేతన ఇక్కడ చిన్న గుడిలాగా ఉండేది. చిన్న గుడి అనేది మా ఊరు నాయుడు గారు నుంచి ఒక ఎంత కొద్ది ఇంత గంట గుడిలా చేశారు. మా చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటారు. మేము ఎన్నో రకాలుగా ఇక్కడ గాడులు అన్నీ ఉండేవి. కానీ అక్కడ అమ్మవారికి వారాలు మాత్రం చేసేవారు. ఎవరి మట్టి వాళ్ళకి వెళ్ళిపోతాం సార్. ఆ పుట్ట అలాగా గుడి కట్టాము. ఆ గుడి కట్టి 4 పక్కల ఊళ్ళల్లో వచ్చి తల్లికి అభ్యాసం చేస్తాడు. చేసి ఇక్కడ పూజారు ఉన్నారు. అంతే రామమందిరంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు అక్కడ 3 దేవుళ్ళకి ఒకే పూజారు ఉన్నారు పంతులు. ఆ ఏ ఊరి నుండి తీసుకొచ్చారు ఇక్కడ గ్రామ కంఠము. తీసుకొచ్చిన తర్వాత అతను పూజలు చేస్తాం. రాంపౌలు ఇక్కడేమొచ్చి వారానికి ఒకసారి మేము పూజ చేస్తాం. ఆదివారం శనివారం సాయంకాలం కడుగుతాము. ఆదివారం పూజ చేస్తాము. ఇప్పుడు రేపు ఆ తల్లికి తొలి 10వ తారీఖున పడ్డది. తర్వాత 15వ తారీఖున పడ్డది. ఇప్పుడు 22న పడ్డది. అందుకనే పండుగ చేసుకుంటాము. అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తారు పండుగ. ప్రతి సంవత్సరం చేస్తాం అంతే.